నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాహే నేవీకి అందుబాటులోకి వచ్చింది. యుద్ధ సమర్థతను మరింత పెంచే ఐఎన్ఎస్ మాహేను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నౌకాదళానికి అప్పగించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 80% స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ మాహేను అభివృద్ధి చేయగా, శత్రు జలాంతర్గాములను వేటాడడం, తీర ప్రాంతంలో గస్తీ కాయడంలో ఇది కీలకంగా పనిచేయనుంది. భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాల్లో ఏఎస్డబ్ల్యూఎస్ వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాహే నౌకాదళంలో చేరింది. ముంబైలోని నేషనల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఐఎన్ఎస్ మాహేను నేవీకి అప్పగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఐఎన్ఎస్ మాహేలో 80% స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. సైలెంట్ హంటర్ గా పిలిచే ఈ నౌక పశ్చిమ సీబోర్డు ఆధీనంలో కార్యకలాపాలు సాగించనుంది. Barring our surge towards Viksit Bharat and our coastlines, unseen beneath the waves, Mailer countering enemy submarines is Mahe, a next-generation submarine and silent. She is the second warship to bear the proud name. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహో పేరును ఈ నౌకకు పెట్టారు. దీని పైభాగంలో ఉరిమి అనే ఆయుధాన్ని ఏర్పాటు చేశారు. ఇది కలరి పయ్యట్టులో ఉపయోగించే పొడవైన సన్నని కత్తి, చురుకుదనం, ఖచ్చితత్వం, యుద్ధ సమర్థతను ఇది సూచిస్తుంది. ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్టం కానుంది. జలాంతర్గాములను వేటాడేందుకు తీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా ఐఎన్ఎస్ మాహేను అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు. సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ జలాంతర్గామి పాల్గొననుంది. Today's ceremony not only marks the induction of a potent new platform to our maritime order of battle, but also reaffirms our nation's increasing capability to design, construct, and field complex combatants with indigenous technology. Named after the historic coastal town of Mahe, a symbol of India's maritime legacy, the ship embodies the spirit of innovation and service. The commissioning will significantly augment the Indian Navy's ability to ensure near-seas dominance, strengthen the coastal security grid, and safeguard our maritime interests across the vast expanse of our littorals. ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్ క్రాఫ్ట్ నీటిలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. శత్రు జలాంతర్గాములు దీని రాకను గుర్తించలేవు. అందుకే దీన్ని సైలెంట్ హంటర్ గా పిలుస్తారు. ఇందులోని సోనార్ సిస్టమ్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. శత్రు జలాంతర్గాములు, మైన్స్, సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు అత్యంత కీలకం. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అభయ్ హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఉపయోగించారు. తద్వారా నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించే అవకాశం ఉంటుంది. జలాంతర్గాముల శబ్దాలు, వాటి కదలికలను ఇది వేగంగా గుర్తిస్తుంది. ఇందులోని లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ వ్యవస్థ సాయంతో సముద్రంలో చాలా లోపలి వరకు నిఘా పెట్టే అవకాశం ఉంది. ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రు ముప్పును పసిగడుతూ ఉంటుంది. His crest, symbolizing agility, precision, and unyielding resolve. First of class, the new Mahe, designed and built by Cochin Shipyard Limited, embodies the spirit of Atmanirbhar Bharat. Every feature of Mahe is crafted to seek and destroy submarines. OW, full head engines. ఐఎన్ఎస్ మాహేలో ఐఆర్ఎల్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్, 30mm నావల్ సర్ఫేస్ గన్, అడ్వాన్స్డ్ ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడో లాంచర్, యాంటీ సబ్మెరైన్ మెన్స్, 12.7mm రిమోట్ కంట్రోల్ గన్ వంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. తక్కువ లోతు ఉండే ప్రాంతాల్లో ఇది చాలా సమర్థంగా పనిచేస్తుంది. ఈ యుద్ధ నౌక పొడవు 78 మీటర్లు కాగా సముద్ర జలాల్లో వేగంగా, స్థిరంగా కదలగలదు. ఈ నౌక గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లగలదు. ఫలితంగా వేగంగా చేపట్టే రెస్క్యూ ఆపరేషన్లలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఈ నౌకలో మొత్తం 57 మంది సిబ్బంది పనిచేస్తారు.